నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు. గురుగారు నుండి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? మొదలుగా బీఆర్కే న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఇందులో ఉండేటువంటి చైర్మన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభ ఆశీషులు. దీని పేరు అసలైతే ఉగాది కాదురమ్మ, యుగాది. అసలు దాని పేరు యుగాది. వాడక ప్రకారంగా దీన్ని ఉగాది అని చెప్పి తీసుకువచ్చారు. ఒకటి, ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది కొన్ని విషయాలకు వస్తే క్లిష్టమైన పరిస్థితి. కాకపోతే ఏంటంటే అందరికీ కూడా కొన్ని విషయాలు అంటే సుఖ సౌఖ్యాలు అనేటువంటి కొద్దిగా బాగానే ఉంటాయి, కానీ చాలా విషయాల్లో మాత్రం మనకు చెడు చేస్తున్నది. ఎందుకు అనంటే ఈ యొక్క విశ్వావసుకి రాజు ఎవరయ్యా అంటే సూర్యుడు ఉన్నాడు రాజుగా ఈ సంవత్సరం. దీనివల్ల ఏమవుతుంది అనంటే సూర్యుడు ఏం చేస్తాడు, బాగా కాల్చేస్తూ ఉంటాడు, భగభగ మండుతూ ఉంటాడు. అవునా? ఒకసారి చెప్పులు లేకుండా రోడ్డు మీద నడవగలుగుతావా? ఇప్పుడు సమ్మర్ కదా, నడవలేం గురుగారు. చలికే మామూలుగా చలికాలంలో కూడా వర్షాకాలంలో కూడా కొద్దిగా వేడితనం భూమి మీద ఉంటది కాబట్టి నడవడం కష్టం. కానీ ఈసారి విపరీతమైన ఎండలతో ఉంటాడు. ఒకటి. రెండోది, రాజవాహనము గజముగా ఉంది. అంటే సూర్యుడికి వాహనము అనేటువంటిది గజముగా ఉంది. ఇదపూర్వంలో ఏంటి అని అంటే యుద్ధాలకు గజాలను అత్యంత శక్తివంతంగా తర్వాత పంపించేటువంటి వారు. అంటే ఒక్క ఏనుగు 100 గుర్రాలను సంహరిస్తుంది. అవునా? అందుకోసం ఏంటి, ఈసారి చెడు వాటికి ఎక్కువగా ప్రేరేపిస్తుంది. రెండోది వచ్చేసేసి సేనాధిపతిగా కూడా మనకు రవి ఉన్నాడు. రవి అంటే ఎవరు? సూర్యుడే. ఈ సేనాధిపతి అంటే మనకు ఏంటి అర్థము? పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ, రాజకీయుల మాట కూడా వినరు. ఈ సంవత్సరము ఆ సేనాధిపతిగా రవి ఉండేసరికి ఏమవుతుందంటే పోలీసు ఎవ్వరి మాట వినరు. పోలీసులు కూడా రాజ్యం వెళ్ళొచ్చు. పోలీసులదే హవా ఉంటుంది. తలుచుకుంటే చక్రం తిప్పుతూ ఉంటారు పోలీసులు. అంతటి యోగ్యత ఉంది. తర్వాత సన్యాధిత గురువు ఉన్నాడు. సన్యాధిత గురువులో ఉన్నాడు. ఇదేంటి అనంటే ధనము కంటే పంట, పాడి పంటలు అస్పష్టంగా ఉన్నాయి. మంచిగా యోగంగా అందరూ కూడా పంటల్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ధాన్యాధిపతి కుజుడు, అది కూడా చాలా బాగుంది. పంటల విధంగా ధాన్యానికి అధిపతిగా కుజుడు ఉండి సకల యోగంలో ఉన్నారు. అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి. అర్ఘాధిపతి, మేఘాధిపతి ఇద్దరు కూడా రవిలే ఉన్నారు. వర్షాలు ఎంత ఎక్కువగా ఉంటాయో చలి అంత ఎక్కువగా ఉంటాయి. అంటే అన్ని సమానముగా ఉన్నాయి. ఎండలు అన్ని చెరి సమానంగా ఉన్నాయి. సమానం వల్లనే అన్ని సమూక్షంగా పాడి పంటలకు ఎటువంటి నష్టము రాదు. అంటే నష్టం వస్తుంది కొద్దిగా, విపరీతమైన నష్టం రాదు. చలే ఉంటుంది, ఎండలు మాత్రం విపరీతంగా ఉంటుంది. విన్నారా? రసాధిపతి శని. అంటే రసము వల్ల అంటే ఇంజెక్షన్స్ వాటికి సంబంధించినవి ఉంటారు చూసారా, అది శనిలో ఉన్నారు. కాబట్టి రసాధిపతి విషయంలో ఈ రసాలకు ఎక్కువగా డబ్బు సాధించుకోవచ్చు. తర్వాత నిరాశాధిపతిగా ఉండేటువంటి వాడు బుధుడు. మనుషుల యొక్క బుద్ధిని మందగిస్తూ ఉంటాడు. అర్థమైందా? పశువుల పాలకుడు యముడే. పశువులు ఎంతగనం మరణిస్తాయో సంరక్షణ పాలకుడు కూడా యముడే. అంటే మన ఇక్కడికి వచ్చేది కూడా యముడే. పశువుల మరణాలు, మనిషి యొక్క మరణాలు ఏకగ్రీవంలోనే ఉన్నాయి. విన్నారా? వర్షాలు 6 తులాలే ఉంది. వర్షాలు 6 తులాలు ఉన్నది, ధాన్యము 9 తులాలు ఉంది. కాబట్టి వర్షం వలన ధాన్యాలు అధికంగా పోవుడు అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది. ఇది మన యొక్క సంవత్సర నామ సూచకాలు.
తర్వాత మనం వచ్చేసేసి రాశి ఫలాలకు వెళ్దాం. రాశి ఫలాలలో మేషరాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానము 7, ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యము 5, అవమానం 7. విన్నారా? అంటే చూడండి, మేషరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతానికి వారు అనుకున్నటువంటి యోగ్యత లేదు. ధర్మబద్ధంగా పోతే మేషరాశి వారికి ఆర్థిక సమస్యలను బాగా ఎదుర్కొంటారు. అంతేకాకుండా శరీరత్వ దోషాల్లో విపరీతంగా ఉంటుంది. విన్నారా? భార్యాభర్తల మధ్య వివాదాలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మేషరాశి వారికి. రెండోది వచ్చేసేసి వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశికి ఉండడం బాగానే ఉంది. కాకపోతే వీరికి కూడా ఏంటి అని అంటే అన్నా తమ్ముళ్ళ మధ్యలో వివాదాలు వచ్చే అవకాశము ఉంటుంది. విన్నారా? తర్వాత రెండో విషయానికి వచ్చేసరికి తండ్రికి కొడుకులకు వైరం. తండ్రికి కొడుకులకు విపరీతమైన వైరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపడానికి, విన్నారా, ఈ విషయంలో వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా నివసిస్తూ ఉండాలి. అలా నివసిస్తూ ఉంటే వాడికి సకల యోగ్యత అనేటువంటిది వస్తుంది. తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2, రాజ్యపూజ్యము 4, అవమానం 3. ఈ రాశి వారికి అన్ని రకాలుగా శ్రేయస్కరంగానే ఉంది. కాకపోతే ఏంటి అనంటే వీళ్లకు 8 ఇంట శనువు, 8 ఇంట శని, 7 ఇంట రాహు వల్ల ఏమవుతుంది అనంటే ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తూనే ఉంటాయి. మరలా భార్యాభర్తల మధ్యలో కూడా విపరీతమైన గొడవలు ఉంటాయి. వీరేంటి అనంటే ఎక్కువగా లోభాల కంటే ఆడంబరానికి వెళ్ళకుండా సాధారణమైన జీవితంలో ఉంటే చాలా మంచిది. సాధారణమైన జీవితాన్ని ఆచరించండి. దానివల్ల మీకు వచ్చేటువంటి సమస్యలని మీరు ఆపుకున్నవారుగా అవుతారు. అనంతరము కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయము 8, వ్యయము 2, రాజ్యపూజ్యము 7, అవమానము 3. 8 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చుంది, నాకు బాగుంది అనుకోవడం వ్యర్థమండి. ఎందుకంటే ఈ రాశి వారికి మరలా మేలో బృహస్పతి మారుతున్నాడు. మీరు ఎంతైతే సంపాదిస్తారో అంతకనం ఖర్చు పెట్టిస్తాడు. రెండవది ఏంటి అని అంటే మీకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అది కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే నరాలకు సంబంధించిన వ్యాధి వస్తుంది, కడుపుకి సంబంధించిన వ్యాధి, ఛాతికి సంబంధించిన వ్యాధి వంటివి బాగా వస్తాయి, కిడ్నీలకు సంబంధించినటువంటివి. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు వ్యాధుల మీద ఉన్నది. విన్నారా? తర్వాత వచ్చేసేసి ఏంటి అని అంటే ధనపరంగా పర్లేదు, బాగానే నడుస్తారు. కాకపోతే కాస్త ఆచితూచి కూడా వ్యవహరించాలి వీరు కూడా, కర్కాటక రాశి వారికి ఇది. తర్వాత సింహరాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. 11 మంచిగా 11 ధనం సంపాదిస్తున్నారు, 11 ఖర్చు పెడుతున్నారు. 3 మంచిగా చూస్తే 6 కూడా మనల్ని మంచిగా చూడట్లేదు. ఈ రాశి వారికి ఏమవుతుంది అని అంటే ఈ సంవత్సరము బృహస్పతి బలం బాగానే ఉంది అని అనుకుంటారు, కానీ బృహస్పతి వలన మీకు కూడా షుగర్ వంటి వ్యాధులు పెరుగుతాయి. షుగర్ వంటి వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా చాలా కష్టాలు ఉన్నాయి. ఎంతైతే సంపాదిస్తారో అంత సంపాదన మీ ఆరోగ్యానికే ఖర్చు పెడుతూ ఉంటారు. విన్నారా? అన్ని రాశుల వారికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, లేక అని చెప్పట్లేదు. కాకపోతే కొన్నిటికి మాత్రము విపరీతంగా ఉంది. అందులో ఒకటి సింహరాశి, కర్కాటక రాశి. విన్నారా? అలా. తర్వాత కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి ఏంటి అనంటే సకలాధికంలో ఉండేటువంటి రాహువు కూడా నీచబడుతూ ఉన్నాడు. ఈ కన్యా రాశి వారు ఈసారి ఎదుర్కొనే దెబ్బలు చాలా దారుణంగా ఉంటుంది. శని ప్రభావం బాగా పెరుగుతూ ఉంటుంది. మీరేం చేస్తారంటే
ఆడంబరాలకు వెళ్లకుండా కన్యారాశి వారు మీ యొక్క స్థాయిలో మీరు ఉంటూ మీరు యథావిధిగా భగవంతుని ఆరాధన చేసుకుంటా పోతే అది మీకు చాలా మంచిది కన్యారాశి వారికి. అనంతరము తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని రకాలుగా బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటి అనంటే మిత్రులతో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మిత్రులతో ఇబ్బంది అనేటువంటిది బాగా జరుగుతుంది. ఆ యొక్క దోషము మీకు పోవాలి అనన్నా తర్వాత ఇంకొకటి వచ్చేసేసి ఏంటి అనంటే కన్యారాశి వారికి విమిశ్రయాధిక దోషాలు అంటే భోజనం వల్ల వచ్చేటువంటి రోగాలు. అంటే అదేంటిది మన ఇంగ్లీష్లో అంటాం కదా ఫుడ్ పాయిజన్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి దోషాలు అయితే బాగా జరుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయము 14, రాజ్యపూజ్యం 5, అవమానము 2. ఈ రాశి వారికి సంతానం వలన చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. సంతాన విషయంలో చాలా క్లిష్టమైన పరిస్థితి వీళ్ళకు. తర్వాత పిల్లలు వ్యసనాలకు అలవాటు అవుతూ ఉంటారు, వ్యసనపర దోషాలకు వెళ్తారు. అరే నా కుమారుడు ఎంతో మంచివాడు అని అనుకుంటారు కదా, ఆ యొక్క కుమారుడి వల్ల తల్లిదండ్రులకు కూడా విడాకులు తీసుకునేటువంటి దూరానికి వస్తుంది. విన్నారా? వృశ్చికం వారికి ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది. కానీ 5 మంచిగా చూస్తే 2 చెడుగా చూస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల వల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటయ్యి చెడు కూలంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి అన్యథా భావించకుండా వారిని తీసుకొని ఏదన్నా దేవాలయంలో బృహస్పతి గ్రహానికి నెలకు ఒక్కసారి వాళ్ళకు ప్రదక్షిణాలైనా చేయించండి. తదనంతరము ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానము 5. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబ సమస్యలు అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఈ కుటుంబ దోషాలలో ముఖ్యంగా అన్నా తమ్ముళ్ళ గొడవలు అనేటువంటిది అది ఎంత దూరం తీసుకుపోదాదో తెలియదు, కానీ ఆర్థిక పరంగా విజయాలైతే సాధిస్తారు. ధనపరంగా ఎటువంటి దోషము లేకుండా సకల యోగాలతో భోగాలతో కూడా కూడి అయి ఉంటారు. కాబట్టి మీరు ఈ యొక్క రాశివారు ధనస్సు రాశివారు ఆడంబరాలకు వెళ్లకుండా సకల యోగక్షేమాలతో నిత్యంగా సర్వాధిక దేవాలయానికి వెళ్ళి సర్వతత్వ దేవాలయాలకు కూడా వెళ్ళి మీ యొక్క దర్శనాలు ఆచరించండి. ఆర్థికంగా విపరీతమైన అద్భుతమైన ఫలితము అనేటువంటిది మనకు వస్తుంది. తర్వాత మకర రాశి వారికి ఆదాయం 8, 14 ఖర్చు, రాజ్యపూజ్యము 4, అవమానము 5. ఈ రాశి వారికి సామాన్యమైన స్థితి ఉంది, చాలా బాగుంటారు. కాకపోతే ఏంటి అనంటే కాస్త మిమ్మల్ని నమ్మిన వారే మోసం చేస్తూ ఉంటారు. వీరిని మోసపోవడాలు ఈ సంవత్సరం వీరికి బాగా ఉంటుంది. ఆర్థిక పరంగా కానివ్వండి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కాకపోతే ఆర్థికం మీకు ఎంత వచ్చిందో దానికి ఖర్చు ఎక్కువగా ఉండి అప్పు అనేటువంటిది మాత్రం పెరుగుతూ ఉంటుంది. అదొక్కటి చూసుకోండి, అన్ని రకాలుగా మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. తర్వాత కుంభరాశి వారు ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానము 5. విన్నారా? ఇది కుంభరాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనంటే కుమారుడి వల్ల తలనొప్పి కాయలు బాగా జరుగుతూ ఉంటాయి, పిల్లల వల్ల తలనొప్పులు బాగా జరుగుతాయి. తర్వాత రెండోది వీళ్ళ కుమారులు కూడా వ్యసనానికి అలవాటు అయ్యేవారు ఉన్నారు. ఈ కుంభరాశి వారికి కూడా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాలి. విన్నారా? అన్ని రకాలుగా శుభ సూచకంలోతే ఉన్నారు. కాకపోతే కొన్ని గండాలు ఉన్నాయి, వాటి వల్ల బయటపడాలి. అప్పులు కూడా మీకు విపరీతంగా కుంభరాశి వారికి ఉన్నాయి. తదనంతరము మీనరాశి వారు ఆదాయం 5, వ్యయము 5, అవమానం 3, రాజ్యపూజ్యం 1.
ఈ రాశి వారికి ఏంటి అని అంటే షష్ఠగ్రహ కూటమి అని అంటున్నాము. షడ్ కూటమి అంటే 6 గ్రహాలు కూడా ఏక కలయికంలో ఏక సంచరణలో మీనరాశిలో వస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించితే మీకు ఎటువంటి నష్టం అనేటువంటిది జరగదు. ఆడంబరానికి వెళ్ళకుండా నిష్కలముగా నీ పనేదో నీవు చూసుకుంటా వెళ్ళండి. విన్నారా? ఈ 6 గ్రహాలు ఏకకాలంలో ఏమేమి వస్తున్నది? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, శని, రాహు, ఇవన్నీ 6 గ్రహాలు ఏక సంచరణలో సాగుతున్నాయి. కాబట్టి ఈ షడ్వర్గ కూటమిని మీకు బాగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, ధన నష్టము వస్తుంది, అన్ని రకాలుగా క్షోభాల్లో పడుతూ ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఎక్కువగా లక్ష్మీ అనుగ్రహం పొందుతూ శివానుగ్రహాన్ని పొందే రకం చేసుకోండి. అలా అయితే మీ జీవితం సకల సాఫల్యాలతో ఎటువంటి కష్టాలు కూడా లేకుండా సౌభాగ్యంతో కూడా విరధిల్లుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా చెప్పినవన్నీ ఆచరించుకొని యథావిధిగా మీ ఇంట్లో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటే మనకుండే సమస్యలు ఏదైనా తొలగిపోతూ ఉంటాయి. మనకు శాస్త్రంలో ఒక చిన్న పద్ధతి ఉంది. కొండంత సమస్యనైనా సరే గోరంతా తీసేయవచ్చు అంటే దానికి కారణం ఏంటిదయ్యా అంటే ఏదన్నా భగవంతుని నామస్మరణ, ఏదైనా భగవంతుని నామస్మరణ మనం చేస్తూ ఉంటే ఎంత పెద్దదైనా సరే మనం గోరంతా అనుభవిస్తాము. కర్మఫలం కూడా కొండంతా అనుభవించేది గోరంతా అనుభవిస్తాము. కాబట్టి బీఆర్కే న్యూస్ వారికి ఉగాది శుభాశీషులు, శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాశీషులు. అంటే ఈ 12 రాశులలో ఎక్కువ ఎవరికి రాజయోగం కలుగుతుంది గురుగారు? రాజయోగం కలిగేటువంటి రాశులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే మీకు ఆదాయం వీటిలలో ఎక్కువగా చూపిస్తారు, తక్కువగా. కానీ కొన్ని రాశుల వారికి మేలో బృహస్పతి మారుతున్నాడు. కొన్ని రాశుల వారికి ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రీతిలో మారుతున్నారు. కాకపోతే ఏంటంటే అనుకున్న కోరికలు నెరవేరేటి కర్కాటక రాశి వారికి, విన్నారా? తర్వాత కన్యారాశి వారికి, తర్వాత తులారాశి వారికి, వీటికి తప్ప వేరే ఏమీ లేవు. కర్కాటక రాశికి, కన్యారాశికి, తులారాశి వారికి కాస్త అనుకూలంగా సాఫరిస్తారు. కానీ అనుగ్రహంతో ఉండేటువంటి రాశులు అయితే ఈ సంవత్సరంగా ఏవీ లేవు. బయట అందరూ ఇలా చెప్తూ ఉంటున్నారు, కాదని నేను అనను. కాకపోతే ఏంటి అని అంటే ధర్మం, అసలు ఇది రాజయోగం పట్టే అంతగా లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. విన్నారా? కాకపోతే ఏంటి అని అంటే ఈ యొక్క సంవత్సరము రాజ్యాధికారు ఏలేదంతా పోలీసులే, పోలీసు వ్యవహారికులే. విన్నారా? పోలీస్ వ్యవస్థ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే అన్ని రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? పరిహారాలంటున్నా నేను ఒక్క విషయం అడుగుతా. ఈ రాశి వారు ఈ దేవుడికి నమస్కరించండి. ఈ రాశి వారు ఈ దేవాలయానికి వెళ్తేనే మీకు ఇలా ఉంటుందని చెప్పే బదులు చిన్న ఉదాహరణ చెప్తా, వినండి. ఈ సంవత్సరం మొత్తం మీ ప్రతి దేవాలయానికి వెళ్ళాలి. నువ్వు భోజనం చేస్తున్నావు, ఒకటే కూర అయితే వేసుకోవట్లేదు కదా, ఒకటే కూరతో భోజనం మొత్తం చేయట్లేదు. అట్లా రోజు చేస్తున్నావా? చెయ్యట్లేదు కదా. నీకు కావాల్సినప్పుడు నీకు నచ్చిన కూరగాయలు వేసుకుంటున్నావు, నీకు నచ్చినది వేసుకుంటున్నావు. నీకు నచ్చినప్పుడు నచ్చిన దేవాలయానికి వెళ్ళు. ఎందుకనంటే ప్రతి ఒక్క దేవాలయ దర్శనం చేసుకుంటేనే దాని యొక్క సాఫల్యత, ప్రతి ఒక్క భగవంతుని అనుగ్రహం మన మీదకి వచ్చినట్టు. కేవలం ఈ భగవంతున్నే దర్శనం చేసుకోవాలి, ఈ దేవుణ్ణే ఆచరించాలి అనేటువంటిది మన మూర్ఖత్వం. యథావిధిగా చెప్పాలి అంటే ధర్మంగా మనకుండేటి అన్నీ చెయ్యాలి, మనకుండే ప్రతి ఒక్క దేవుళ్ళను నమస్కరించాలి. ఈరోజు ఏ దేవుడు అనకుండా నీకెప్పుడు వీలైతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు, 2 చేతులతో దండం పెట్టు. మీ ఇంటికి మామూలుగా ఎవరైనా పెద్దవారు వస్తే ఏం చేస్తావు? కూర్చోండి అని వాటర్ ఇవ్వడం, మొదలు నమస్కారం అండి అని అంటారా, అన్నారా? బాగున్నా, ఇవన్నీ అడుగుతారు కదా. మనం కూడా యథావిధిగా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడుండే పంతులు గారు నిన్ను ఎంత ప్రేమతో పిలుస్తారు. రండి రమ్మ, అర్చన కావాలా, పూజ కావాలా, అవునా కాదా?
అంటే భగవంతుడు దూతగా అర్చకుడితో ఇవన్నీ మిమ్మల్ని అడిగిస్తాడు. ఊరికే ఒకటే అర్చకుడు అడిగే అందరి అర్చకుల దగ్గరికి వెళ్ళి నీవు చేస్తున్నటువంటి ఆరాధన ముఖ్యమైంది. దేనికోసం? నీకోసం కాకుండా దేశ సంరక్షణ కోసం చెయ్యండి. మరి వాళ్ళ గురించి కూడా మనం ఆచరించాలి కదా. మన దేశాన్ని సంరక్షిస్తున్నటువంటి ఈ యొక్క ఎవరికి? ఆర్మీ సోదరులకు మన వంతుగా మనం చేద్దాము. రైతు సోదరులకు పాడి పంటలు బాగా జరగాలని మన వంతు కృషి చేద్దాము. అవునంటారా కాదంటారా? అవునవును. విన్నారా? ఇది ఆచరిస్తే మనకు చాలమ్మా. ఈ దేవుడికే ప్రత్యక్షంగా చెయ్యాలి, ఈ దేవుడికే ఇలా పూజ చేయాలనేటువంటిది మనకు అది శాస్త్రంలో కూడా లేదు. నేను చెప్పడం కూడా వ్యర్థం. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. మహాదేవ.